కాళహస్తిలో ఇక జ్ఞానప్రసూనాంబ తల్లి తీర్థం అలా తాగేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారు వెంటనే కరుణించారని మా ఫ్రెండ్ కూడా ఎవరి కోసమో తీసుకొస్తున్నారు అనుకున్నాను, నీకే ఇచ్చారు హ్యాపీ అనేసి అంది. ఇక నేను వాళ్ళకి థ్యాంక్ యూ సార్ అనేసి చెప్పాను. ఇక మా సార్ వాళ్ళంతా కూడా అమ్మవారిని చూడండి, అమ్మవారి నడుము చూడాలి, ఇక్కడ అమ్మవారి నడుముకున్న నాగాభరణం చూడడం ద్వారా రాహుకేతు దోషాలు, ఇక సర్పదోషాలు, ఇంకా కుజ దోషాలు ఇలా ఉంటాయి కదా, అన్నీ పోతాయి అన్నారు. ఇక అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇక దండం పెట్టుకొని కరుణించావు తల్లి, అసలు ఫస్ట్ టైమే రావడం అని చెప్పేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాము. ఈ కాళహస్తిలో ఏంటంటే అందరూ రాహుకేతు పూజలు ఇలాంటివన్నీ చేసుకుంటారనమాట. ఎవరిని పడితే వాళ్ళని అసలు రాసుకుంటూ టచ్ అవుతూ వెళ్ళకూడదు. మనకు తెలియదు కదా ఎవరు ఎలాగా దోషం అంటిద్దోనని. అలా అంటకుండా ఉండడానికి కూడా చిన్న పరిహారం అయితే అక్కడ ఆంజనేయ స్వామిది ఒక స్తంభం లాగా ఉంది. అక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక మంత్రం చెప్తూ 3 రౌండ్స్ అలా తిరగాలన్నారు. సరే అనేసి ఇక అక్కడ కూడా అది కూడా చూసాం. ఇక్కడ యముడు నిర్మించిన లింగాలు అన్నీ ఉన్నాయి. దక్షిణామూర్తి ఆలయం చాలా అయితే బాగుంది. ఇక పక్కనే స్వామివారు వాయులింగేశ్వర స్వామి ప్రత్యక్షంగా అసలు మనకి ఆ గదిలో ఫ్యాన్లు కూడా లేవు. ఆ స్వామి వాయు రూపంలో అక్కడే ఉన్నాడు అనడానికి వాయులింగేశ్వర స్వామి అంటే లింగంకి ఎదురుగా ఉన్న 2 ప్రమిదలు ఎలా అంటే రెపరెపలాడుతూ ఉంటాయి. మిగతా అన్నీ కాన్స్టెంట్గా అలా ఉంటాయి, కానీ ముందున్న ఆ 2 అంటే స్వామివారు ఇలా గాలి పీల్చుకుంటారు కదా ఉచ్ఛ్వాస నిశ్వాసలకి, అలా ఆ 2 ప్రమిదలు ఇలా ఊగుతూ ఉన్నాయి అని చెప్పారు. నిజంగా మెరాకిల్గా భలే అనిపించింది, కొత్తగా నేను విన్నా.